ఇది కాకుండా మనం తీసుకునే ఆహారం రోజుకి ఆకుకూరలు బాగా ఉండాలండి. ఈ ఆకుకూరలు మనకి 9-10 రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి మనం రోజుకొక వెరైటీ తిన్నప్పటికి కూడా మనం ఆరోగ్యంగా కళ్ళు ఉండడానికి, మన చూపు కాపాడుకోవడానికి బాగా మనకి ఉపయోగపడుతుంది. వైటమిన్ ఏ లోపం కాకుండా మిగతా ఏ లోపాలు రాకుండా మనం చూసుకోవడానికి జాగ్రత్త పడవచ్చు. మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యము. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం అవసరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే జీవిత ప్రమాణం పెరిగిపోవటం వల్ల ఎక్కువ మందికి మ్యాక్యులర్ డీజనరేషన్స్ అని వస్తున్నాయి. ఈ మ్యాక్యులర్ డీజనరేషన్స్ రావడానికి బలమైన కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార లోపం అన్నమాట. అంటే గ్రీన్ వెజిటబుల్స్ మనం తీసుకోకపోవటం వల్ల, సరైన పోషక పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో లేకపోవటం వల్ల ఈ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్ వస్తాయి. ఇవి రాకుండా కాపాడుకోవాలంటే మనం సరైన ఆహార పద్ధతులు పాటించడం చాలా అవసరము. దీనివల్ల మనం చూపు కాపాడుకోవచ్చు. మనకి ఎప్పుడు చూపు బాగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారము, ఇమ్యునైజేషన్ ఫెసిలిటీస్ ఫర్ చిల్డ్రన్, ఇట్లాంటివన్నీ మనం సకాలంలో జరిపించడం వల్ల మనకు దృష్టి లోపాలు రాకుండా చాలా వరకు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అంటే దృష్టి లోపాలు అంటే వేరే కారణాల వల్ల వస్తాయి, కాకపోతే ఆహార లోపాల నుంచి వచ్చేటి మనం కాపాడుకోవడానికి వీలు పడుతుంది.